కుటుంబాలను పరిశీలన చేస్తే ఈ రోజున ఎలా ఉన్నాయంటే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నాయి కుటుంబాలు. భర్త భార్యని మోసం చేస్తాడు. చెప్పండి, భార్యని ఎవరిని మోసం చేస్తుంది? భర్తను మోసం చేస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తా ఉంటే తల్లిదండ్రులు పిల్లలు మోసం చేసేవారు. ఎక్కడి నుంచి చూడండి మోసయుక్తమైన తలంపులు కనబడుతున్నాయి. దురాశ పెరిగిపోవడం వల్ల భయంకర కార్యాలు. నువ్వు మనుషులు మోసగించడం ఒక ఎత్తు అయితే, చాలా మంది దేవుణ్ణి మోసం చేయాలనుకుంటారు. బైబిల్ సెలవిస్తా ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆయన అపహాస్యం చేయాలని ఆయన నీతో మాట్లాడుతున్నా, తన స్వరాన్ని వినిపింపజేస్తున్నా, సువార్తను ప్రకటిస్తున్నా, దేవుని వాక్యాన్ని నీకు అందిస్తున్నా, హృదయాన్ని కఠినం చేసుకుని ఆయన్ని మోసం చేయాలని ఆలోచన నీలో ఉంటే జాగ్రత్త సుమా. ఒక రోజు నష్టపోయేది నువ్వే, ఒక రోజు నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడు నీవే. దేవుడు యథార్థమైన జీవితాన్ని మనల్ని ఆశిస్తున్నాడు. యథార్థంగా బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం, యథార్థంగా ప్రేమిద్దాం, యథార్థంగా ప్రార్థిద్దాం. దేవుడు చూస్తున్నాడు. ఆయన మెచ్చుకోవాలన్న విషయంలో భక్తి చేద్దాం. అలాంటి వారిని దేవుడు బహుగా దీవించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.